గమనించండి ఈ ఫ్లవర్ ఎలా వేయాలనేది ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఆ ఫ్లవర్ అనేది కాందారంతో అనేది ఇలా అనేది 2 కుట్లు కుట్టిన తర్వాత మీరు స్టార్టింగ్ అనేది ఏంటంటే ఇలా 4 బీడ్స్తో అనేది ఇలా అనేది వేయాలన్నమాట. ఇలా కుట్టాలి. కుట్టిన తర్వాత ఏం చేయాలంటే దాని పైన అనేది ఇటు నుంచి అనేది తీసుకొచ్చి ఇలా పైకి ఇటు 2 కుట్లు వేసి మళ్ళీ పైన అనేది ఇలా 4 బీడ్స్ అనేవి ఇలా వేసేయాలి. వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి అనేది 2 కుట్లు వేసి ఇలా అనేది కరెక్ట్గా 5, 6 అనేది వేసుకుంటూ ఇటువైపు అనేది 1, 2 కుట్లు అనేది వేయాలి. వేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ దీని కింద అనేది 2 కుట్లు వేయాలి. చూడండి ఇలాగే బీట్స్ అనేవి ఎక్కువ బీట్స్ అనేవి వదిలేయాలి. చూడండి అక్కడ 3, 3, 6, 7 అనేది ఇలా తీసేయాలి. తీసేసి కరెక్ట్గా కిందకి అనేది ఇటువైపు అనేది 1, 2 కుట్లు అనేది వేసేయాలి. వేసేసి మళ్ళీ ఆ పక్క అనేది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి 1, 2 కుట్లు మధ్యలో వేసి కరెక్ట్గా ఇది చూడండి 3, 3, 6, 7 చూసారు కదా. 7 అనేది వచ్చేయాలి. 8 కూడా వేసేయండి కావాలనుకుంటే. ఇలా పైనుంచి అనేది చూసుకుని ఇటువైపు అనేది 1, 2 కుట్లు అనేది వేసేయాలి. మళ్ళీ దీని మధ్యలోంచి మొదలు పెట్టాలి. ఇలా చూడండి గుండ్రంగా లెక్క పెట్టుకుని మధ్యలోంచి మొదలు పెట్టాలి. లెక్క పెట్టుకోవాలి మీరు కరెక్ట్గా. లెక్క పెట్టుకుని ఎన్ని వస్తాయి అని అనేది ఇటువైపు అనేది తిప్పేసుకుంటూ ఇలా 1, 2 కుట్లు అనేది వేసుకుంటూ ఇలా మరొకటి అనేది ఇటువైపు అనేది 2 కుట్లు వేసి మళ్ళీ ఇలా లెక్క పెట్టుకుని ఇలాగే అనేది వేసుకుని మీరు లెక్క పెట్టుకుంటూ కరెక్ట్గా ఇటువైపు అనేది 2 కుట్టి మళ్ళీ గుండ్రంగా చూడండి మళ్ళీ మధ్యలో సగానికి వెళ్ళిపోవాలి. సగానికి వెళ్ళిపోయి 2 కుట్లు వేసి మరొకటి అనేది ఇలా ఎన్ని వచ్చాయి చూసారా ఇలా లెక్క పెట్టుకోవాలన్నమాట. ఇలా లెక్క పెట్టుకుని కరెక్ట్గా 6 వచ్చాయి, 7 వచ్చాయి, ఎంత కావాలో అంత అనేది మీరు ఇలా తిప్పుకుంటూ నీట్గా అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ మధ్యలోంచి మొదలు పెట్టాలి. మధ్యలోంచి ఇలా మొదలుపెట్టి చూడండి ఇలాగే అనేది మళ్ళీ 8 అనేది పెట్టాలన్నమాట. 8 పెట్టి కరెక్ట్గా ఇక్కడ అనేది 1, 2 కుట్లు అనేది ఇక్కడ వేసుకుని మరొకటి అనేది దాని లోపలికి వెళ్ళిపోయి ఇలా ఈ మధ్యలోంచి మొదలుపెట్టి ఇలాగే మళ్ళీ లెక్క పెట్టుకోవాలన్నమాట. బీట్స్ అనేవి 8 వచ్చాయంటే ఆ 8 మాత్రం ఇలా తీసుకుని ఇటువైపు అనేది గుండ్రంగా చూసారా నేను ఎలా వేసుకుని వెళ్తున్నాను. మళ్ళీ మధ్యలోంచి ఇలా దారం తీసి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇలాగే అనేది కరెక్ట్గా ఇలా మీరు వేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. ఇలా రౌండ్ అనేది ఇలాగే చూసారా ఇలాగే 1 కుట్టు అనేది 2 కుట్లు అనేది వేసి మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోయి ఇలా ఇక్కడ నుంచి 2 కుట్లు వేసి ఇలా రౌండ్ కుట్టుకుంటూ ఇలాగే అనేది కరెక్ట్గా ఈ టైంలో అనేది 3 వచ్చేసి 4, 7 వచ్చేసి ఇలా అనేది కరెక్ట్గా 1, 2 కుట్లు అనేది వేసేసి ఇక్కడికి అనేది వెనకాల అనేది 1, 2 కుట్లు వేసి ఇలాగే రౌండ్ కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ ఫ్లవర్ అనేది తయారైపోతుంది. ఎక్సలెంట్గా తయారవుతుంది. చూడండి ఈ టైం అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను రౌండ్ అనేది ఒక 5 సార్లు తిప్పేస్తాను. ఇలా అనేది ఫ్లవర్ అయిన తర్వాత చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇలా అనేది కరెక్ట్గా ఈ ఫ్లవర్ అనేది తయారవుతుంది చూసారా. ఇలా అనేది కరెక్ట్గా 1, 2 కుట్లు అనేది వేసేసి మళ్ళీ మధ్యలోంచి వెళ్ళిపోయి ఇలా అనేది వేలుతో అనేది కరెక్ట్గా ఎన్ని కావాలని అనేది ఇలా పెట్టి కరెక్ట్గా 2 కుట్లు వేసి మళ్ళీ దాని లోపల మధ్యలోకి వెళ్ళిపోయి ఇలా అనేది ఇలా కరెక్ట్గా వేసి మళ్ళీ ఇలా వేలుతో అనేది ఎన్ని కావాలనేది అన్ని లెక్క పెట్టుకుని ఇలా అనేది ఇక్కడ 1, 2 కుట్లు వేసేసి మళ్ళీ ఇక్కడ అనేది 2 కుట్లు వేసి ఇలా అనేది ఎక్కువ అనేది ఇలా లైన్స్ ఇలా బీట్స్ అనేవి వదిలేసి కరెక్ట్గా చూసుకోవడమే అనమాట. చూసుకుని ఇక్కడ అనేది వచ్చేసి 1, 2 కుట్లు అనేది వేసేయడం. మళ్ళీ దీని కిందకి అనేది వచ్చేసి ఇలా కింద నుంచి మళ్ళీ మొదలు పెట్టడం. ఇలా అనేది బీట్స్ అనేవి పెంచేసి ఇలా కరెక్ట్గా అనేది ఇక్కడ 1, 2 కుట్లు అనేది వేసేసి మళ్ళీ దీని లోపలికి అనేది వెళ్ళిపోయి ఇలా 2 కుట్లు అనేది మొదలుపెట్టి ఇలాగే అనేది వేలుతో అనేది కరెక్ట్గా ఇలా జరిపేసి ఇక్కడ అనేది కింద పక్క అనేది కరెక్ట్గా 1, 2 కుట్లు అనేది వేసేసి ఇటువైపు అనేది లోపలికి అనేది వెళ్ళిపోయి ఇలా 1, 2 కుట్లు వేసి చూడండి ఇలాగే లెక్క పెట్టుకుని కరెక్ట్గా ఇలా అనేది వేసేసి కరెక్ట్గా ఇప్పుడు ఫైనల్ అనమాట. ఫ్లవర్ అయిపోవడానికి వచ్చింది. చూడండి ఇది ఫైనల్గా అనేది ఇలా వేసేస్తే ఇక్కడ లెక్క పెట్టి కరెక్ట్గా వేసేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ అనేది మీరు లోపలికి అనేది వెళ్ళిపోయి ఇలా పైకి అనేది లేపి దీని మధ్యలో నుంచి కరెక్ట్గా ఇలా తీసి ఇలా అనేది కరెక్ట్గా ఇలా లోపల పక్క అనేది వేసేయడమే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అవ్వగానే ఎలా ఉంది ఫ్లవర్ అంతా రౌండ్గా ఎలా వచ్చింది అది చూడండి. ఎక్సలెంట్గా ఉంది కదా.
ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూడండి. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే అనేది ఇంకోటి అనేది చిన్నది అనేది 4 బీట్స్ అనేవి వేయడం చూసారా, ఇలా వేయడం, మరొకటి అనేది ఇటు పక్క వచ్చేయడం, మరొకటి అనేది 4 అనేది ఇలా చూసుకుని ఇటు పక్క అనేది ఇలా వేయడం, మళ్ళీ ఇక్కడ నుంచి అనేది పైకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇలాగే అనేది ఎక్కువ అనేది 5 కానీ 6 కానీ ఇలా తీసుకుని ఇలా కరెక్ట్గా అనేది ఇటువైపు అనేది 1 2 కుట్లు వేయడం, మళ్ళీ దాని లోపలికి అనేది వెళ్ళిపోవడం సెంటర్లో, మళ్ళీ ఇలాగే చూసుకుంటూ కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వచ్చేయడమే. ఈ చిన్న ఫ్లవర్స్ అనేవి వేయాలి చూడండి. ఇలాగే అనేది కిందకు అనేది జరిపేసి ఎక్కువ అనేది వేసుకోవాలి. 6 6 7 7 అనేది వేసుకుని ఇలా 1 2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది మళ్ళీ ఇటువైపు అనేది 2 కుట్లు వేసి ఇలాగే కరెక్ట్గా ఇక్కడ అనేది 1 2 కుట్లు అనేది వేసేసి రౌండ్ అనేది ఇప్పుడు చూడండి కొంచెం ఎక్కువ అనేది వేయాలి. ఇక్కడ మధ్యలో నుంచి ఇలా అనేది ఎక్కువ అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడ పైన పక్క అనేది 1 2 కుట్లు అనేది వేసేయాలి. మళ్ళీ ఈ సెంటర్లో వెళ్ళిపోయి 2 కుట్లు వేసి ఇలాగే అనేది ఎక్కువ అనేది నేను ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తున్నా అంటే ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాలి. ఒకసారి ఈ వర్క్ అనేది మీరు చూస్తే నేర్చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ రావాలని చెప్పి నేను ఈరోజు ఈ వర్క్ అంతా చేసి చూపించడానికి కారణం అనమాట. చూడండి ఇలా అనేది కింద అనేది ఇలా పెంచుకుంటూ రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే చిన్న ఫ్లవర్ అనేది తయారైపోతుంది. ఇలాగే అనేది నేను కుట్టుకుంటూ రౌండ్ అనేది వెళ్ళిపోతాను. అప్పుడు వెళ్ళి ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలాగే 1 2 కుట్లు వేసి ఇక్కడ ఒక 2 కుట్లు వేసి ఇది ఫైనల్గా ఏంటంటే ఇలాగే కరెక్ట్గా ఎంత కావాలనేది అంత చూసుకుని నీట్గా ఇక్కడ పైనుంచే ఇలా చూసుకుంటూ కరెక్ట్గా ఇక్కడ అనేది 1 2 కుట్లు వేసి ఇక్కడ ఎండనాట్ అనేది ఈ లోపల పక్క అనేది వేసేయాలన్నమాట. వేసేస్తే క్లియర్ అయిపోతుంది. చూసారు కదా ఎలా అనేది ఫ్లవర్ కంప్లీట్ అయిందో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలాగే 1 2 కుట్లు వేసి ఇలా మీరు 4 బీట్స్ అనేవి ఇలా వేసేసి ఈ 2 కుట్లు కుట్టి మళ్ళీ పైకి అనేది ఇలా వెళ్ళి 2 కుట్లు కుట్టి ఆ పక్క మళ్ళీ 4 బీట్స్ అనేవి ఇలా వేలుతో అనేది కిందకి జరిపేసి ఈ పక్క అనేది 2 కుట్లు వేసి మళ్ళీ ఈ పక్క అనేది 1 2 కుట్లు వేసి ఇలాగే మళ్ళీ 4 బీట్స్ అనేవి వేలుతో అనేది వదిలేసి మళ్ళీ వెనకాల 2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది 2 కుట్లు వేసి ఇలాగే 4 బీట్స్ అనేవి ఇలా వేసేసి కరెక్ట్గా వెనకాల అనేది 2 కుట్లు వేసి మళ్ళీ ఈ పక్క అనేది 1 2 కుట్లు వేసి మళ్ళీ 4 బీట్స్ అనేవి ఇలాగే వేలుతో అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి ఎండ్ నాట్ అనేది వేసేయాలన్నమాట. ఇలా అనేది వేసేస్తే చూసారా ఈ ఆకు అనేది ఎలా తయారైపోయిందో ఇలాగే సేమ్ అనేది ఇక్కడ కూడా మొదలు పెట్టాలన్నమాట. ఇలా పైకి వెళ్ళిపోయి ఇలాగే అనేది కరెక్ట్గా ఇలా 4 బీట్స్ అనేవి వేసేసి 1 2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది 2 కుట్లు వేసి మళ్ళీ 4 బీట్స్ అనేది ఇలా వేసేసి ఇలా 1 2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది 2 కుట్లు వేస్తే ఇలాగే 4 బీట్స్ అనేవి ఇలా వేసేసి కరెక్ట్గా ఇక్కడ ఇలా వేసేసి మళ్ళీ ఈ పక్క అనేది 1 2 కుట్లు అనేది వచ్చి ఇలాగే 4 బీట్స్ అనేవి గోల్డ్ కలర్ బీట్స్ అనేవి ఇలా వేలుతో అనేది వదిలేసి కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ పైకి అనేది కొంచెం పైకి అనేది వదిలి మళ్ళీ 4 బీట్స్ అనేవి ఇలా వేసేసి ఇలా కంప్లీట్గా అనేది ఇలా నీట్గా అనేది ఇలా 3 బీట్స్ అనేవి ఇక్కడ వేసేస్తే ఫైనల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఇటువైపు వచ్చి 2 కుట్లు వేసి 3 బీట్స్ అనమాట. ఫైనల్ టచ్ అనమాట. ఇది ఇలా ఫైనల్ టచ్ అనేది ఇచ్చేసి ఎండ్ నాట్ అనేది వేసేయాలి లోపల పక్క అనేది. ఇలా వేసేస్తే చూసారా ఇప్పుడు ఈ ఆకు అనేది ఎలా అయిపోయిందో ఇలా 2 ఆకులు వచ్చేసాయి. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ రావాలి, ఇక్కడ ఆకులు వచ్చేస్తే వర్క్ అంతా అయిపోతుంది. చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే అనేది మీరు స్టెప్ బై స్టెప్ నేను చూపించినట్లుగా వర్క్ అంతా కొట్టుకుంటూ వెళ్ళిపోండి. చాలా ఈజీగా కుట్టేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చూసారు కదా ఇది 1 నుంచి 2 సార్లు వీడియో చూడండి మీకు వచ్చేస్తుంది 100%. ఇది హ్యాండీకి 1 వేసుకున్నా చాలు, శారీకి అక్కడక్కడ వేసుకున్నా చాలు.
చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ ఫ్రీ క్లాసెస్ కోసం కూడా ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి, మీకు 100% అనేది ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలో తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని, నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కండి. నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి, అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.